మన వెంగళప్పకి ఒక పార్టీకి ఆహ్వానం వచ్చింది. అందులో ముఖ్య గమనిక అని ఇలా వ్రాయబడింది, ఓన్లీ పింక్ టై. మనవాడు పార్టీకి వెళ్ళి అక్కడికి వచ్చిన జనాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళు టైతో పాటుగా ప్యాంటు షర్టు కూడా వేసుకున్నారు. మరి రాజు లేరా? ఏం సార్? 5 - 5 ఎంత అవుతుందిరా? ఎందుకురా మౌనంగా ఉన్నావు? సరే, నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. ఓకే సార్. ఆ 5 ఇడ్లీలను నేను తీసుకున్నాను. అలాగే సార్. మరి నీ దగ్గర ఏముంటుంది? సాంబారు చట్నీ ఉంటుంది సార్. ఎరా సుధాకర్, బాగున్నావా? బాగున్నాను రా. నిన్న హాచ్ తూచ్ కంపెనీలో ఇంటర్వ్యూ కని వెళ్ళావుగా, ఏమైందిరా? సెలెక్ట్ అయ్యాను రా. అవునారా? ఆ కంపెనీలో సెలెక్ట్ కావడం అంత ఈజీ కాదు కదరా, చాలా కష్టం కదా. మరి ఎలా చేసావురా? వాళ్ళు అన్నిటికంటే ముఖ్యమైన క్వశ్చన్ ఒకటి వేశారా, దానికి అబద్ధం చెప్పి ఉద్యోగం సంపాదించా. అలాగా? ఏం క్వశ్చన్ రా అది? ఏం లేదురా, మీ ఆవిడకి వంట వచ్చా అన్నారా. వచ్చు అన్నాను, అంతే. దాంట్లో ప్రత్యేకత ఏముందిరా? ఏం లేదురా, భార్యకి వంట వస్తే ఇన్ టైంలో ఆఫీస్కి వస్తాడని, అంతే. అవురా రాజు, అసలు నాకు తెలియక అడుగుతాను, దయ్యాలకు బట్టలు ఎవరుతారంటావు? అంత తెల్లగుంటాయి. ఏమోరా, నాకు కూడా తెలియదు. ఇంతకు ఏ సబ్బుతో ఉతుకుతారో. అది సరేరా, ఇంతకు టైటానిక్ ఎలా మునిగిపోయిందిరా? ఏముందిరా, బుడుక్ 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 మని మునిగిపోయిందిరా, అంతే. డాక్టర్ గారు, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నిన్నటి నుండి ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నాయండి. చూసారా, ఆగిపోయాయి. ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అలా ఎక్కిళ్ళు ఆగిపోతాయండి, శాస్త్రం చెప్తుంది. అయ్య బాబోయ్, ఎక్కిళ్ళు నాకు కాదండి, మా ఆవిడకి. ఆ ముక్క ముందు చెప్పాలి కదండి. డాక్టర్, మా మామయ్యకు పిచ్చి పట్టిందండి. ఆయనకు పిచ్చి పట్టిందని మీరెలాగనుకున్నారు? అస్తమానం కుర్చీలో కూర్చొని కారు నడుపుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడు డాక్టర్. మరి అది కారు కాదు కుర్చీ అని నచ్చ చెప్పకపోయావా? ఎందుకు చెప్తామండి, రోజు ఆ కారు కడగడానికి నాకు 500 రూపాయలు ఇస్తుంటే మరి ఇప్పుడెందుకు వచ్చావు? రాక ఏం చేస్తాం డాక్టర్, ఇప్పుడు తన కారు తనే కడుక్కుంటున్నాడు. మరి అవునరా, చైనాలో ఎవరు రెండో పెళ్లి చేసుకోరంట, తెలుసా? అవునా? ఎందుకు అలాగరా? అందరి ముఖాలు ఒకేలా కలవై ఉంటాయి. రెండో పెళ్లి చేసుకొని ఏం లాభం రా, అందుకేనేమో. అవునరా, నిన్న ఊరు వెళ్ళాలన్నావు, మరి ప్రయాణాన్ని ఎందుకురా క్యాన్సిల్ చేసుకున్నావు? నిన్న రాశి ఫలాలు చూశాను రా, ఆఖరి నిమిషంలో ప్రయాణము రద్దవుతుందని ఉందిరా, అందుకని క్యాన్సిల్ చేశా. భలేవాడిరా. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ఆవాలను బరువు తగ్గడం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. 1 కేజీ ఆవాలను ఒక గిన్నెలో తీసుకోండి. తర్వాత వాటిని నేలపై చల్లండి. ఇప్పుడు కిందికి వంగి ఒక్కొక్క ఆవ గింజని ఆ గిన్నెలో వేయండి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే మీరు ఖచ్చితంగా సన్నబడతారు. ఇంకా 0 సైజ్ కావాలనుకునేవారు ఆవాలకు బదులుగా గసగసాలు వాడండి. 0 సైజుని మీ సొంతం చేసుకోండి. నమస్కారం. 1 2 3. నమస్తే సార్. నమస్తే నమస్తే. రామయ్యారా, మీ అబ్బాయికి ఆరోగ్యం బాలేదని 10 రోజులు బడికి రాలేదు. అవును సార్, నిజమే. సరే, దానికి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదే? చాలా పోరాడాను సార్. ఆ డాక్టరు నేను కష్టపడి చదివి సంపాదించుకునేది నేను చస్తే ఇవ్వనంటున్నాడు సార్. ఏం చేయాలి సార్?
అవునరా, మీ ఆవిడ మీ అమ్మ ఎప్పుడు పోట్లాడుకుంటారుగా. అప్పుడు నువ్వు ఎవరి పక్కన నిలబడతావురా? నేనా గోడ పక్కన.